హాయ్ వెల్కమ్ టు కాస్మెటిక్. ఈరోజు హెయిర్ ఫాల్ అండ్ బట్టతల గురించి వచ్చే కామన్ డౌట్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డాక్టర్ తేజ వినోద్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. సార్, నాకు చిన్న డౌట్ ఉంది. మీ హెయిర్ చాలా బాగుంది. సో ఏం చేస్తారు మీ హెయిర్కి? వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సార్, ఈ హెయిర్ ఫాల్కి గల కామన్ కాజెస్ ఏంటి? ఓకే, సో హెయిర్ ఫాల్కి చాలానే రీజన్స్ ఉంటాయి. బట్ సిగ్నిఫికెంట్ హెయిర్ ఫాల్కి 3 ఇంపార్టెంట్ రీజన్స్. 1 న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, 2 హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ 3 జెనెటిక్ రిస్క్. డాక్టర్, మీరు ఇప్పుడు చెప్పిన అన్ని రీజన్స్ వల్ల సో బట్టతల వస్తుందా? నో, ఇందులో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, బట్ బట్టతల రాదు. వెరాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి కానీ బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది. డాక్టర్, ఇప్పుడు ఈ బట్టతల అనేది ఓన్లీ మేల్స్లోనే ఉంటుందా? కాదండి. సో ఇప్పుడు జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి మేల్ అయినా ఫీమేల్ అయినా బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ అడిషన్ టు దట్, ఫీమేల్స్లో జెనెటిక్ రిస్క్ లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ద ప్రెజెంటేషన్ విల్ బి డిఫరెంట్. అంటే ఇప్పుడు మేల్స్లో ఉన్నట్టే ఫీమేల్లో బట్టతల ఇద్దరిలో ఒకేలాగా ప్రెజెంట్ అవ్వదు. సో మేల్స్లో బట్టతల ఒకలా ఉంటే ఫీమేల్స్లో బట్టతల ఇంకొకలా ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు జెనెటిక్ రిస్క్ గురించి చెప్పారు కదా. సో జెనెటిక్ రిస్క్ లేకపోయినా ఫీమేల్లో బట్టతల ఎందుకు వస్తుంది? ఓకే, సో ఇప్పుడు ఫీమేల్స్లో జెనెటిక్ రిస్క్ లేకపోయినా బట్టతల రావడానికి రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైక్ పీసీఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ, ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి దానివల్ల హెయిర్ థిన్నింగ్ వచ్చి క్యాన్ లీడ్ టు బాల్నెస్ ఇన్ ఫీమేల్స్. డాక్టర్, నౌవేడేస్ చాలా ఎర్లీ ఏజ్లో బట్టతల స్టార్ట్ అవుతుంది కదా, దానికి రీజన్స్ ఏమై ఉంటుంది డాక్టర్? As I said, genetic risk is the main culprit for baldness. For example, without any risk factors, only genetic risk మాత్రమే ఉంటే 35 to 40 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇంకేమైనా ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే లైక్ ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ కానీ, సో వీటి వల్ల ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ 35 to 40లో స్టార్ట్ అవ్వాల్సింది 20స్లోనే స్టార్ట్ అయ్యి 30-35 వచ్చేసరికి కంప్లీట్ బాల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు హెయిర్ ఫాల్కి కామన్ కాజెస్ చెప్పారు కదా, సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెయిన్గా కాజ్ ఆఫ్ యువర్ హెయిర్ లాస్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే వి ఇవాల్యుయేట్ ఫర్ ద న్యూట్రిషనల్ స్టేటస్ అండ్ ఏ వైటమిన్స్ ఆర్ మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నాయో వాటిని సప్లిమెంట్ చేస్తాము. అండ్ అలాంగ్ విత్ దట్, ఇన్ కేస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అనుకుంటే కనుక హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేస్తాము. అండ్ దెన్ ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఏ హార్మోన్ అబ్నార్మాలిటీ ఉంది అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ రిస్క్ వల్ల వచ్చిన బాల్నెస్ అయితే కనుక దెన్ మినాక్సిడిల్ కానీ ఆర్ ఫినాస్ట్రైడ్ కానీ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, లైక్ సీరం, బయోటిన్ గమ్మీస్. సో వాటి మీద మా ఒపీనియన్ ఏంటి? యా, నౌ చాలా ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి లైక్ బయోటిన్ గమ్మీస్ ఆర్ హెయిర్ సీరమ్స్. బట్ ద రిజల్ట్ విల్ డిపెండ్స్ ఆన్ ది కాజ్ ఆఫ్ యువర్ హెయిర్ ఫాల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అవుతుందని బయోటిన్ గమ్మీస్ తీసుకున్నారు అనుకోండి, మీ హెయిర్ ఫాల్కి రీజన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయితే దీస్ గమ్మీస్ విల్ హెల్ప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకు సమ్ ఎక్స్టెంట్ అంటే బయోటిన్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఎలిమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హెయిర్ లాస్. మిగతా న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ని కూడా మనం ఇవాల్యుయేట్ చేసి ఏవేవి డెఫిషియన్సీ ఉన్నాయో అవి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద బాల్నెస్, ఒకవేళ అది మీ జెనెటిక్ రిస్క్ వల్ల అవుతున్న హెయిర్ లాస్ అయితే అగైన్ బయోటిన్ గమ్మీస్ వోంట్ హెల్ప్ యూ. ఇన్ కేస్ మీరు హెయిర్ సీరం ఏదైనా వాడుతున్నట్టయితే అందులో మినాక్సిడిల్ ఉంటే డెఫినెట్గా జెనెటిక్ రిస్క్ వల్ల వచ్చిన హెయిర్ లాస్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవుతుంది అప్ టు సమ్ ఎక్స్టెంట్. డాక్టర్, ఇప్పుడు మినాక్సిడిల్ గురించి చెప్పారు కదా, అందరికీ ఇది వర్కౌట్ అవుతుందా? బట్టతలు ఉన్న వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్లో మినాక్సిడిల్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. 80 to 90% మినాక్సిడిల్ విల్ వర్క్. రిమైనింగ్ 10%లో మినాక్సిడిల్ వర్కౌట్ అవ్వకపోవటానికి 2 మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మినాక్సిడిల్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవటం, లేదా వాళ్ళకున్న సివియర్ స్టేజ్కి మినాక్సిడిల్ సరిపోకపోవటం. ఇప్పుడు మినాక్సిడిల్ వర్క్ అయితే సో అదొక్కటే సరిపోతుందా? Yeah, again it depends on the stage of baldness.
సపోజ్ ఇప్పుడు మినాక్సిడిల్ ఇనీషియల్ స్టేజెస్లోనే స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అండి. ఇన్ కేస్ ద బాల్నెస్ సివియర్ స్టేజ్లో ఉంటే కనుక మినాక్సిడిల్ ఒక్కటే సరిపోకపోవచ్చు. ఇన్ దాట్ కేస్ మనం ఫినాస్ట్రైడ్ కానీ పిఆర్పి ట్రీట్మెంట్ కానీ ఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.